అందరికీ నమస్తే. పిట్ట కొంచెం కూత గనం అనే సామెత మనం ఎప్పుడు వింటానే ఉంటాం కదా. ఇక మనం ఎవరి దగ్గర ఉన్నామనేది మీకు చూపెడితేనే తెలుస్తుంది. నేనైతే చూసేసిన రసూల్ యాక్టింగ్ ఇంటే మాత్రం చూస్తే మాత్రం అందరికీ కడుపు నిండిపోవాల్సిందే. ఎప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు రసూల్. ఎందుకు పిట్ట కొంచెం కూతగానే మన అన్నను మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇక రసూల్ మాటలు విన్నా, రసూల్ యాక్టింగ్ చూసినా అందరికీ కడుపు నిండిపోతుంది. ఇప్పుడు రసూల్తోనే మనం మాట్లాడదాం. రసూల్ నమస్తే. నమస్తే అక్క. హాయ్. హాయ్. ఎట్లున్నావు? సూపర్ ఉన్నావు. మంచిగా అక్క? నేను మంచిగున్నా. సూపర్ అన్నా. పెద్దగా అయినావు. అప్పటికిప్పటికి చాలా పెద్దగా అయినావా? ఏ క్లాసు? ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నావా? అప్పుడు ఏ క్లాస్ ఉండే? అప్పుడు సెకండ్ క్లాస్ ఉండే. ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చినావు. పెద్దోని అయిపోయినావు. అయితే ఏం నడుస్తుంది రసూల్? షూటింగ్ పోతున్నావు, స్కూల్కి పోతున్నావా? రెండు బ్యాలెన్స్ చేస్తున్నావా? ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావా? నాకు కొంచెం చెప్తావా? ఇప్పుడు మండే స్కూల్కి వచ్చే తప్పించుడే. తప్పిస్తావా? మండే ఒకరోజు, మండే సండే ఎట్లా స్కూల్ ఉండదు. మండే రోజు ఒక రోజు తప్పించినా ఆ రోజు ఒక షూటింగ్ తీసినాం. సండే రోజు మళ్ళా తీసినా మన నెక్స్ట్ రోజు స్కూల్ కి మళ్ళీ వచ్చి సండే షూటింగ్ తీస్తాం. అంతేనా? మళ్ళీ ఎప్పుడైనా అర్జెంట్ ఉందా? ఇప్పుడు ఈ సీన్ ఖచ్చితంగా తీయాలన్నామా, నైట్ వచ్చి ఇక్కడ వండుకొని పొద్దుగాల వేసి ఇలా తీసినాం. పొద్దుగాల. అంతేనా? మొత్తం ఇది ఇట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నట్టు. ఇంత చిన్నప్పటి నుంచి అట్లా మెయింటైన్ చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది నీకు యాక్టింగ్ చేస్తే? కూర్చుంటుందా? చెప్పలేకపోతున్నావా? ఆనందం అసలు పట్టరాని ఆనందం ఉందా కడుపులంతా? సరే ముచ్చట్లకు పోదాం మనం. రసూల్, నువ్వు ఏ తరగతి నుంచి యాక్టింగ్ షురూ చేసినావు? యూకేజీ నుంచి వెళ్ళి ఇప్పుడు థర్డ్ క్లాసు. 4 ఏండ్ల యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు. 4 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నావా? అప్పటికిప్పటికి ఎట్లున్నది నువ్వు యాక్టింగ్ చేసే విధానం? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు కొంచెం నత్తి కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మంచిగా, ఇప్పుడు ప్యూర్ గా సౌండ్. ఎవరు చెప్పారు అట్లా నీకు ఇప్పుడు ప్యూర్ గా వస్తుంది సౌండ్ అని? ఇప్పుడు మనం వీడియో చూస్తాం కదా, అప్పుడప్పుడు అట్లా మనం అదే వీడియో చూస్తున్నాం అన్నట్టు ఎల్లయ్యమలే అన్నట్టు కాదు, అబ్జర్వేషన్ చేయాలనా? ఎల్లయ్యమలే అన్నట్టు చేయొద్దు. ఇవన్నీ ఎవరు చెప్తారా నీకు మాటలు? చిన్నప్పటి నుంచి నేర్చుకుంది షూటింగ్ లో. చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావు. కానీ చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిరు నీకు? మామ అంటే రాజు డైరెక్టర్. రాజు మామ. మీ మామనా రాజు? అందరూ మన టీమ్ లో అందరూ ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళు. ఈ కరోనా వైరస్ వచ్చినట్టు అట్లా కరోనా వైరస్ వచ్చినట్టు అందరికి వాకిపోయిందా? ఇక అందరు చెప్తారే ఉంటారు. మొత్తం మీద కరోనా వైరస్ తో ఎందుకు పోల్చినవు టీం వాళ్ళను? ఏం చెప్పాను అర్థం కాకనా? మొత్తం మీద కరోనా వచ్చినట్టు ఒకళ్ళ నుంచి ఒకరికి అందరు చెప్పేటోళ్ళే నీకు. మరి ఇప్పుడు నువ్వు అందరికి చెప్తున్నావా? అందరు చెప్పే స్థాయి నుంచి, అందరితో చెప్పించుకునే స్థాయి నుంచి అందరూ చెప్పేటట్టు ఎదిగినవా నువ్వు? అనిపిస్తుందా అట్లా నీకు? అబ్బా రసూల్, నీ నోటి నుంచి డైలాగ్ వినక మస్తు రోజులు అవుతుంది. ఏదన్నా ఒక డైలాగ్ చెప్తావా? బయటికి రా, కలర్ వస్తా, ఆ ఇంట్లో వస్తే మళ్ళీ మా అత్త ఎడుతుంది. అమ్ములు బయటికి రా, మళ్ళీ మా కలర్ ఇంట్లో వస్తే మా అత్త ఎడుతుంది. బయటికి రా, కలర్ వస్తా. కలర్ వస్తాను అమ్ములు పిలిచినవా? ఇంట్లో అయితే మా అత్త ఉంటది అంటవా? ఇప్పుడు అమ్ములు ఉన్నదా? ఉన్నదా? కొత్తిల్లు కడుతుర్రు. ఇప్పుడు వాళ్ళు కొత్తిల్లు కడుతుర్రా? అమ్ములకు బ్రేకప్ చెప్పలేవా? చెప్పేసినవా? ఏమన్నది అమ్ములు బ్రేకప్ చెప్తే? ఇప్పుడు అద్దలే అక్క. అద్దా? అయ్యో, ఎందుకు అంతగానం దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? అంత చెప్పరాని బాధలు ఉన్నాయా నీకు? రసూల్, యూకేజీ నుంచి స్టార్ట్ చేసినావు యాక్టింగ్. యూకేజీలో ఫస్ట్ ఏది తీసినావు? నీకు యాదున్నదా? ఏం యాదున్నది? ఫస్ట్ ఇప్పుడు నేను లాక్డౌన్ లో వచ్చిన చిన్న రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ లో షార్ట్స్ అట్లా తీసిన. ఫస్ట్ రాగానే తిరుపతి మీద ఒకటి తీసినాం. అట్లా ఒకటి తీసినాక అట్నే ఇన్స్టాగ్రామ్ లో వేసినామా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో నుంచి యూట్యూబ్ లో కొంచెం షార్ట్స్ తీసినాం. ఇక అట్నే ఒక రోజు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి కొన్ని రోజులు ఉన్నా ఇంటికాడ. మళ్ళా మా వాళ్ళు పిలిచారు. పిలిచడానికి ఇక్కడికి వచ్చిన. ఇక అట్నే అన్నకప్పుడు 9 years ఉండేవి.
అప్పుడు అట్నే ఒక వీడియో వేసినాం అన్నతోని. ఇక అన్న ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు. ఇక అట్లా ఒక వీడియో చూసినాక అట్నే కంటిన్యూ అయింది. ఇక ఫస్ట్ ఏం వీడియో తీసినావు? కౌసుగాళ్ళ అనేది ఒకటి. కౌసుగాళ్ళ అందులో నీది ఏమైనా డైలాగ్ ఉంటుందా? ఫస్ట్ ఈత వీడియో. ఈతకు పోయినరా? నీకు అప్పటికి ఈత వస్తుందా మరి? ఈత రాదు కానీ దుంకితే బతికచ్చుడచ్చు. దుంకితే బతికచ్చుడచ్చా? ఎట్లా బతుకుతావు మరి ఈత రాంది? మునిగి కొట్టుకుంటా లోపలికి మునిగి కొట్టుకుంటూ వస్తావా? ఇప్పటికి నేర్చుకున్నావా మరి ఈత? మా వాళ్ళు ఎవరికి బావిలో మస్తు సార్లు ఎత్తేసారు. ఎత్తెత్తే ఏమనిపిస్తుంది నీకు? భయం కాదా? భయం అవుతుంది. అప్పుడప్పుడు మా వాళ్ళు గడ్డ మీద ఉంటారు, నేనే దుక్కుతా. ఇక మునుగుతా. ఏం చేయాలి? ట్రై చేయాలి. వికెట్ లేకపోతే కథం. అంతేనా? గట్ల ట్రై చేస్తావు? ఎవరు లేనప్పుడు ట్రై చేస్తావా అట్లా? మన వాళ్ళు అందరు ఉంటారు, మన వాళ్ళకి అందరికి వచ్చు. ఎవరో ఒకళ్ళు మీదికి లావడతాడు, ఎవడన్నా లావట్టకపోతాడా అని ఇది కదా అనుకొని దుంకుతావు కదా. మా వాళ్ళు ఒకసారి జెండ పట్టుకొని దుంకినాం. కొంచెం వచ్చి మొత్తం రాదు. మొత్తం రాదా? కొంచెం వస్తుందా? ఈత తర్వాత కౌసుగాలు చేసినవా? కౌసుగాలలో ఏమైనా డైలాగ్ ఉన్నదా? ఉంది. ఏం చెప్తావు? మా అన్న ఉండి మీకన్నా మా తాత మస్తు గోలిస్తాడు చీకను అంటే గోల్చుకోపోరా, మీ తాత ఇద్దరు చీకన్ తెచ్చుకొని గోల్చుకోపోరు, పీకురా పీకు అట్టుండే దావత్ కిందకి వచ్చినవురా అప్పుడు అటు. అన్న అంటే మీ సొంతం అన్ననా? మీ సొంతం అన్న ఉండ వీడియోలు చేసిండ్రా అప్పుడు? ఒక వీడియో 2 వీడియోలు చేసిండు. 2 వీడియోలా? ఎందుకు మరి అన్న ఎందుకు మళ్ళీ చేయలేదు యాక్టింగ్? ఇప్పుడు అన్నకు షూటింగ్ ఉన్నా అనుకో, అన్నకి ఏదన్నా ఒకటి మళ్ళీ ఇదొకటి సపరేట్. అట్లా డాడీ ఉండి అరే ఈయనకి ఇప్పుడు అవసరం, అరే పెద్దోనికి ఇప్పుడు ఈయనకి షూటింగ్ అవసరం, ఇది చదువుకొని అనుకుంటా అన్నాక డాడీ మామ తీసేసిండు. ఇప్పుడు హాస్టల్ ఉన్నాడు అన్న. ఎన్నో తరగతి చదువుతుండ అన్న? అన్న 8th. ఫోన్ చేస్తాడా? మాట్లాడతావా? ఏమంటాడు? షూటింగ్ లో మంచిగా తీయమంటాడు. అన్నకి ఇష్టమా షూటింగ్ అంటే? ఇష్టం. నీకు కూడా ఇష్టమా? ఇద్దరికి ఇష్టమే. మరి అన్న చదువు అయిపోయిండు, మరి చదువుతున్నా ఓన్లీ షూటింగ్ లేదు? షూటింగ్ చదువు రెండా? చదువు ఒక్కరోజు వారానికి 2 రోజులు మాత్రం పోవు, తర్వాత మొత్తం మీద చదివే. వచ్చి హోంవర్క్ చేసుకుంటావా మరి? లేకపోతే తెల్లారిపోయి మేడం చేతిలో దెబ్బలు తింటావా? రాసుకుంటావా? ఇక స్కూల్లో ఏమంటారు రసూలు నిన్ను? ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో తెలుసు, వచ్చినప్పటి నుంచో తెలుసు. అరే వీళ్ళు మమ్మల్ని తీసుకుపోరా షూటింగ్ లకు అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ అంటారు. అప్పుడప్పుడు షూటింగ్ లకు తీసుకుంటా ఫ్రెండ్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారా స్కూల్లకు? వస్తారు. మాట్లాడతారా? ఏమంటారు రసూలు నిన్ను? మామని షూటింగ్ తీసుకపో, కొద్దిగా మామకి చదువు నేర్పి అనుకుంటారు. నీకు బాగా వస్తుందా చదువు? ఏం మనకు బాగా కొంచెం వస్తుందా? క్లాసులో ఎన్నో ర్యాంకు నీది? 10th ర్యాంక్. 10th ర్యాంక్ అంటే ఎంతమంది ఉంటారు మీ క్లాస్లో? 28 మెంబర్స్. 28 మెంబర్సా? 28 మెంబర్స్లో నీది 10th ర్యాంకా? అంటే మంచిగానే చదువుతావు, యావరేజ్ అన్నట్టు. అంటే ఒకసారి 6th ర్యాంక్ వచ్చింది, ఒకసారి 1st ర్యాంక్ వచ్చింది, కానీ మళ్ళీ 1st ర్యాంక్ పోయిందా? మేడం మార్కు తీసేసింది. ఎందుకు తీసేసింది మేడం మార్కు? స్కూల్కి రాకపోతే. నువ్వు రాకపోతే తీసేసింది. అప్పుడు 1 నెల బ్రేక్ ఇచ్చిన. నెల రోజులు పోలేవా స్కూల్కు? అప్పుడు సినిమా షూటింగ్ ఎక్కువ నడిచింది. ఎందుకు బాయిల దుంకొచ్చినావా? గులగులు పెడుతుందా? కాదు, గోకుడు పెడుతుందా? ఎందుకు అట్లా? ఏడన్నా గడ్డిలో పోరినావా షూటింగ్ లా? అప్పుడు కదా పెండ పూసుకున్నట్టు. ఇప్పుడు ఏం లేదా? ఒక డైలాగ్ చెప్తావా? ఇంకోటి ఏదన్నా ఏం చెప్తావు? చిల్బ్రో మొత్తం స్టైలిష్ ఉండాలి. అది బాగా హైలైట్ అయిందా? నువ్వు కనబడగానే చిల్బ్రో అంటారు ఎవరన్నా నిన్ను? అసలు నీ పేరు రసూలేనా? రసూల్ మణివర్షిత్ 2. మణివర్షిత. మరి మణివర్షిత్ ముందుగాలనా రసూల్ ముందుగాలనా? రసూలే ముందా? మణివర్షిత ముందు. తర్వాత రసూల్ ఎట్లా మారింది నీ పేరు? ఇప్పుడు తిరుపతి నుండి నన్ను ఊకే రసూలా అని పిలిచాడు, నేను పోషి అని పిలిచిన. ఈ అట్టే పేరు కొంచెం రసూల్ అనుకుంటా ఈ అట్టే పారిపోయిందా? ఇక మొత్తం ఎక్కువ ఏమని పిలుస్తారు నిన్ను? రసూల్ ఎక్కువ వెళ్తారు. బాగా రసూల్ ఎక్కువ వెళ్తారా? ఎటు పోతున్నావు రసూల్, అన్నం తిన్నా అంతే, రసూలే అంటారు మొత్తం మీద. ఇక అట్లా ఊళ్ళోకి పోయేస్తావా ఎప్పుడన్నా నువ్వు? ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా నీది? మీ అమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు? కూరంపల్లి. అమ్మ పేరు ఏం పేరు? మమత. నాన్న పేరు?
తిరుపతి. తిరుపతి. నాన్న పేరు తిరుపతి, అమ్మ పేరు మమత. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కూడా ఉన్నాడా? తమ్ముడు కూడా యాక్టింగ్ పట్టుకొస్తావా మరి? తమ్ముడు చిన్నోడు బాగా. చిన్నోడా? ఇప్పుడు మన ఒక మల్లిగాడు వీడియో అని ఒకటి అప్లోడ్ అయింది. దానిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు ఇడు. అవును, మా తమ్ముడు. మీ తమ్ముడేనా అందులో? అది ఆడిచ్చేది తిరుపతి అన్న ఇట్లా ఆడిచ్చేది మీ తమ్ముడేనా? మీ తమ్ముడేనా? రైట్. అంత చిన్నగా ఉన్నాడు అంటే ఇప్పటి నుంచే యాక్టింగ్ చేస్తుండు చూసినావా మీ తమ్ముడు కదా? అప్పటి నుంచే. ఇంకా నువ్వన్నా అంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయలే కదా? ఇక పెరగంగా కూడా తమ్ముడు కూడా యాక్టింగ్ చేస్తాడు కావచ్చు. ఇంక ఉండే మీ మామ యాక్టింగ్కే పట్టుకొస్తాడేమో. అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తాడు. చేస్తాడా? ఎట్లా చేస్తాడు? చేస్తాడు. అంతేనా? నిన్ను చూసే నేర్చుకున్నట్టున్నాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే కదా? అమ్మ నాన్న ఏమంటారు? నాని కొద్దిగా మంచిగా షూటింగ్లు మంచిగా అబ్జర్వేషన్ పెట్టి ఇస్తారు వీడియోలు. డాడీ మిస్టేక్లు చెప్తాడా? ఏం చెప్తాడు? ఇప్పుడు మా మామ చెప్తాడు, అరే ఇక్కడ మిస్టేక్ అయింది, ఇది ఎట్లా మరి మిస్టేక్లు ఒకటే వేసుకో అనుకుంటా. ఇప్పుడు ఏమన్నా నటించినవా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమన్నా డైలాగ్ చెప్తావా? ఊకే డైలాగ్ అంటున్నావు కదా? మరి నీ నోటి నుంచి డైలాగులు అంత మంచిగా ఉంటాయి. ఎక్కువ పేరు తెచ్చి పెట్టిన వీడియో ఏది నీకు? కౌశల వీడియో మంచిగా. కౌశల వీడియో, చిల్ బ్రో వీడియో. కౌసుగాల నుంచి ఫేమస్ అయినవా? ఇప్పుడు ఏదన్నా పండుగ అవుతుంది ఊళ్ళల్లో పోతావా? చుట్టాలు ఏమంటారు నిన్ను? చుట్టాలు ఫస్ట్ నుంచే తెలిసిపోతా, వేరే రకంగా చెప్తారు. ఎట్లా చెప్తారు? ఈయన ఎక్కడ చూసినట్టు. ఇవాళ పొద్దున దుకాణాలకైనా ఒక ఆయన వచ్చిండు, నన్నే చూసుకుంటున్నాడు. నువ్వు రసూలు అన్నగా ఫోటో దిగిండా? అబ్బా, సెల్ఫీ గుర్తుపడతారు. దుకాణాలకైనా, ఏడికైనా, పెళ్లికైనా సెల్ఫీ తీసుకుంటారా నీతోని? ఏమనిపిస్తుంది నీకు అప్పుడు? ఫుల్ ఖుషి అక్క. ఫుల్ ఖుషియా? అసలు చెప్పలేవా మాటలల్లా? నేను రసూల్ అని చెప్తావా, వాళ్ళే రసూల్ అని గుర్తుపడతారా నిన్ను? గుర్తుపడతారు. గుర్తుపట్టి ఫోటో దిగుతారు అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది నీకు అప్పుడు? ఇక ఖుషి అని అప్పుడే చెప్పినావు ఫస్ట్, ఇంకా మళ్ళీ ఇంకేమన్నా మాటలు చెప్పగలుగుతావా? అప్పుడు ఇంక ఇంత ఫేమస్ అయిందా అనిపిస్తుందా? పొంగిపోతావా? పొంగుడు పింగుడు నడవదా? మొత్తం ఉబ్బించుడేనా? ఉబ్బిస్తావా ఎవరన్నా? ఎక్కువ ఎవరిని ఉబ్బిస్తావు నువ్వు? టీంలా, యాక్టింగ్ లా మొత్తం కామెడీయే. నువ్వెవరన్నా ఉబ్బిస్తా వంగిపోతావా? మా వాళ్ళు వంగిస్తారు, ఏడిపిస్తారు. కానీ ఏమంటారు? ఏడిపిస్తారు. ఏడిపిస్తారంటే నువ్వు ఎట్లా ఏమంటే ఏడుతావు? నువ్వు గాయం కొడుతున్నావు అటగా, కేసు పెట్టిన ఒకటి ఏడిపిస్తారు. అంతేనా? ఎవరిని కొట్టినావా నువ్వు? మరి ఎవరిని కొట్టినావు రసూల్? చిన్నప్పటి నుంచి కొడతానే ఉన్నావా? ఎందుకు కొడతావు? కొడతారు నన్ను అంటే నేను కొడతా. నిన్నేమంటారు వాళ్ళు? ఒకసారి ఇస్తా, రెండోసారి ఇస్తా, మూడోసారి ఇస్తా, నాలుగోసారి ఇస్తా, ఐదోసారి కొడతావు. అంటే 4 సార్లు ఓపిక పడతావు. ఓపిక మంతుడివే అయితే. అయితే ఈ డైలాగులు అన్నీ ఉంటాయి కదా నీకు, ఎవరు చెప్తారు టీంలా? అందరు చెప్తారు. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు అర్థం కాకపోతే అన్న ఇంకొకసారి చెప్ప అంటే మంచిగా చెప్తారు వాళ్ళు. మంచిగా చెప్పినాక అర్థం చేసుకొని చెప్తారు. నువ్వు ఇబ్బంది పెడతావా? అప్పుడప్పుడు ఏదన్నా హార్డ్ డైలాగ్ ఉంటుంది చూడు, అప్పుడప్పుడు అది రాకపోతే అట్లా. బాగా హార్డ్ డైలాగ్, ఇది నాకు హార్డ్ డైలాగ్ అని ఫీల్ అయింది ఏదన్నా ఉన్నదా నువ్వు? లేవు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద డైలాగ్ అయినా అది ఆటమూటి చెప్పి కరెక్ట్ అయ్యేటట్టు ఒకటే టేక్ లో చెప్పేసినావు. ఒకటే టేక్ లో చెప్పేసినావు. ఈ మధ్యలో ఏమో సినిమాలో నటించినట్టు? ఏం సినిమా? సత్తిగాని 2 ఎకరాలు. సత్తిగాని 2 ఎకరాలు. అందులో ఏం క్యారెక్టర్ ఇచ్చిండ్రు నీకు? హీరో కొడుక. ఏమైనా డైలాగులు ఉండేనా అందులో? నీ ఏముండే? నీ అవ్వ మీరు లొలి పెట్టుకోరు, నీ అవ్వ మీరు లొలి పెట్టుకోకూరి, బయటకు బజార్లో కొట్టుకోపోరి, నాకు టీవీ సౌండ్ వినబడతలే అంటావా? అయితే మా అమ్మ నాయన క్యారెక్టర్ లెవెల్ ఉండే అందులో అప్పుడు మన పుష్ప సినిమా తెలుసా? తెలుసు. పుష్పల కేశవ్ ఉంటాడు. తెలుసు. అన్న పుష్ప పక్క పంటుంటాడు. అల్లు అర్జున్ పక్కకుంటాడు. ఆయననా? నాన్న క్యారెక్టరా మీకు? ఎట్లా అనిపించింది షూటింగ్? ఎన్ని రోజులు పోయినావు? ఫుల్ మస్తు రోజులైంది. దానికే వారం 2 నెలలు పట్టింది. సత్తిగాని 2 ఎకరాలకు ఎవరు తీసుకుపోయారు మరి? షూటింగ్ అంతా ఏడైంది? షూటింగ్ అంతా అదొక ఊరు ఉంటది, హైదరాబాద్ లో అయిందా? అది ఎవరు తీసుకుపోయారు ఆడికి మరి నిన్ను? ఒకసారి మా మామ, ఒకసారి గవస్కర్ అన్న, ఒకసారి అనిల్ అన్న,
ఒకసారి చిన్న ఇల్లు నలుగురు తీసుకుపోయారు. నలుగురు తీసుకుపోయినరా? మరి నీకు వాళ్ళు అక్కడ డైలాగులు చెప్తుంటారు కదా, వాళ్ళు అక్కడ అర్థమయ్యేటట్టు చెప్పి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పిర్రా, ఇప్పుడు దానికి మనం ఇంకొకటి మిక్సీ చేస్తాం. మిక్సీ చేస్తావా? ఎట్లా మిక్సీ చేస్తావు? ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పిర్రా, వర్షానికి సూట్ అయ్యేటట్టు నీకు అట్లా కూడా చేస్తుందా? ఏది వాళ్ళు చెప్పింది ఏది, నువ్వు మిక్సీ చేసింది ఏది ఒకసారి చెప్పవా? ఇప్పుడు ఒకసారి ఒక డైలాగ్ చెప్పారు, ఇప్పుడు ఎవరగా చెప్పినప్పుడు అది దృష్టిలో ఆలోచించి చెప్పిన డైలాగ్. ఆలోచించి నీ మైండ్ సెట్ పెట్టి నువ్వు ఆలోచించి చెప్పినవా డైలాగు? అట్లా కూడా ఆలోచన చేస్తున్నావా ఇప్పటి నుంచే డైలాగులు చెప్పుడు? ఎట్లా అనిపించింది సినిమా షూటింగ్ మొత్తం? ఎవరు నచ్చిర్రు బాగా నీకు సినిమా సెట్లా? అందరు నచ్చిర్రా? అందరు బాగానే చూసుకుర్రా? ఇంకా అందరు ఇట్లా నువ్వు చిన్న పిల్లగానివి కదా, అందరు ఏమన్నారు మరి నిన్ను? ఏమనలే? ఎందుకనలే? అందరితో ఫ్రీగా ఉండవా? రైట్. తర్వాత ఇప్పుడు ఇంకేమన్నా సినిమాలు నటించినవా? అయితే ఏం సినిమాలు నటించినవు? సత్యం 2 ఎకరాల ఇంకా రిలీజ్ చేయాలి. ఓటీటీలు వచ్చిగా చూసినమా? రాలే? ఇంకా ఇంకేం సినిమా? అంతే, సత్యం 2 ఎకరాలు ఒక్కటి రిలీజ్ అయింది. ఆడిషన్లకు పోయినా ఇంకా ఆడిషన్ చెప్పలే, ఓకే కాలే. అన్ని చిన్నపిల్లల క్యారెక్టర్లు అంటే నీకు ఏదైతే సూట్ అవుతుందో గది ఇద్దామని చూస్తుండ్రేమో కదా, ఇక చెప్తారేమో మరి. ఇక రసూలు పోయినాక వాళ్ళు చెప్పకుండా ఊకుంటారా కదా? రసూలు అంటే ఒకసారి అను, ఏమంటావు నువ్వు? రసూలు అంటే తగ్గేదేలే అంతే. ఏ సినిమా హీరో అంటే ఎక్కువ ఇష్టం నీకు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్ దిల్సే అల్లు అర్జునేనా? అల్లు అర్జున్ డైలాగ్ ఏదైనా చెప్తావా? ఒకటి చెప్పు ఒకసారి. పుష్పరాజు తగ్గేదేలే. ఇంకొకటి కూడా చెప్తావు? ఏ చెప్తావు ఇంకోటి? పుష్పరాజు తగ్గేదేలే అంతే. ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం నీకు? ఇప్పుడు అల్లు అర్జున్ చూసి ఇప్పుడు సినిమా చూసినావు అక్క, మంచిగా తీసిన కాబట్టి అల్లు అర్జున్ అంటే ఇష్టం. మంచిగా అంటే ఏం నచ్చింది? డాన్స్ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? ఏం నచ్చింది? యాక్టింగ్ నచ్చిందా? అల్లు అర్జున్ లేక యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? మరి మొన్న సత్య గాని 3 ఎకరాల పొలం 2 ఎకరాల అందులో కలిసినట్టున్నాడు అల్లు అర్జున్. కలిసిండా? ఏమన్నాడు? మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నువ్వు ఇంకా యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా మంచిగా స్కిల్స్ నేర్చుకో, యాక్టింగ్ కొంచెం మంచిగా నేర్చుకో అనుకుంటే అన్నాడు. చూసిండా సినిమా? అది చూసి ఏమన్నాడు? చాలా మంచిగా యాక్టింగ్ చేసిండు అనుకుంటాడు. ఫోటో దిగినా మరి అల్లు అర్జున్ తో? నీతోనే అల్లు అర్జున్ దిగిందా? దిగా అనుకున్నా కానీ ఇక టైం అయిపోయిందా? ఆగమాగం ఉండొచ్చు. మొత్తం మీద ఒక సినిమా దాకానైతే వేయనవు. అల్లు అర్జున్ ఇష్టమైన అల్లు అర్జున్ ని కలుసుకున్నావు. ఎట్లా అనిపించింది నీకు? అప్పుడు అది గుండె బాధ చెప్పుకోలేకపోతుంది. బాధ ఎందుకు? కలిసినాక మొత్తం అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు అన్నట్టు, ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావా? అంతేనా? ఎట్లా అనిపించింది? అల్లు అర్జున్ పక్కపండి కూర్చోబెట్టుకున్నాడు అయితే, లేకపోతే కలిసిండా? మాట్లాడిండు. సెకండ్ ఇచ్చినావా? ఏం చెప్పినావు కలిసినప్పుడు? తగ్గేదేలే అని చెప్తే ఏమన్నాడు? నవ్విండు. పెద్దగా నీకు ఏమైదాం అనుకుంటున్నావు నువ్వు? యాక్టింగ్ ఏనా? యాక్టర్ అవుతావా? హీరో అవుతావా? విలన్ అవుతావా? కమేడియన్ అవుతావా? ఏమవుతావు? హీరో అవుతావా? సరే. మీ మామ ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా సపోర్ట్ చేస్తా అన్నాడా మరి నీకు? తీసుకుపోతాడా ఎక్కడికి పడితే అక్కడికి? అంటే షూటింగ్లకు మంచిగా. రేపు ఏమవుతావు? హీరో అవుతావా? జోష్గా చెప్పు మరి. హీరో మరి సినిమాలో అది ఇంకా నేను మా వాళ్ళకి ఎంతగానం చెప్పినా పిట్ట కొంచెం కూతగానం అని చెప్పినా తగ్గేదేలే అన్నట్టు చెప్పినా, నువ్వెట్లా చెప్పాలి? తగ్గేదేలే అన్నట్టే చెప్పాలి కదా. ఇంకా మరి యాక్టింగ్లోనే మంచిగా ఉన్నాడు రసూల్ పిల్లగాడు, మంచిగా మాట్లాడతలేడు అని అనుకుంటారు కదా, అందుకని నువ్వు మాట్లాడాలి కదా. ఇంకేం లేదు. బడికి పోవుడు వచ్చుడు, షూటింగ్ ఇస్తే షూటింగ్ పోవుడు, మళ్ళీ నైట్ రైటింగ్ రాసుకుంటావా? 5కి లేవాలి. 5కి లేవాలనా? మబ్బులు 5 గంటలకు లేస్తావా? లేచి రాసుకోవాలి. నువ్వు 5కి లేస్తావా? ఎంత నిద్ర ఉన్నారా? లేవాలి. దెబ్బలు వాడు నచ్చదా? హోంవర్క్ అయితే ఎత్తావు, చదువుడే, యాక్టింగే 2 కొనసాగిస్తున్నావు అన్నట్టు. అందుకే నాకు చెప్పవా రసూల్, నేను చదువుకుంటా ఇక ఇట్లా యాంకరింగ్ చేసుడు ఎట్లనో కుదురుతలేదంటే మొత్తం మీద 5కి లేస్తే హోంవర్క్ రాస్తావు అన్నట్టు. నేను కూడా రాస్తా రేపటి నుంచి, నేను కూడా చదువుతాను. సరేనా? నువ్వు మంచిగా హీరో కావాలి, పెద్ద పెద్ద సినిమాలలో పోవాలి, మంచి మంచి అవకాశాలు రావాలి, మంచిగా యాక్టింగ్ చేయాలి. సరేనా? రాజమామ పేరు నిలబెట్టాలి. పక్కా నిలబెడతావా? మరి నీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు?
మీరు ఇట్నే సపోర్ట్ చేయర్రి, మీ అభిమానం నిలబెడతా, నన్ను ఇట్నే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఓకే రసూల్, నువ్వు మంచిగా ఎదగాలి, మంచి యాక్టర్ కావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలల్లో గొప్ప గొప్ప అవకాశాలు రావాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఓకేనా? ఓకే, నమస్తే. నమస్తే. తగ్గేదేలేనా ఒక్కసారి, తగ్గేదేలే. అంతే, రసూల్ అంటే తగ్గేదేలే.